శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పే విషయం ఏంటంటే కనుక, చాలామంది ఇంట్లో ఆర్థికంగా అనుకూలంగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గృహం నందు ప్రశాంత వాతావరణం లేదు. అది చిన్న చిన్న ప్రాబ్లాలే, కానీ పెద్ద ఇష్యూలే కనిపిస్తూ ఉంది. అది ఎందుకు జరుగుతూ ఉందో వివరంగా చెప్పుచున్నాను. ప్రతి ఒక్కరు వినండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఏంటంటే కనుక, చాలామంది ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా జాబ్ పర్పస్ అని, బిజినెస్ పర్పస్ అని చెప్పేసి రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడము, స్త్రీలు కానీ పురుషులు కానీ జాబ్ చేయడం వల్ల ఆలస్యంగా ఇంటికి రావడము, పొద్దున్న లేవంగానే డైరెక్ట్ వంటగదిలోకి వెళ్ళిపోతారు. వంటగదిలోకి వెళ్ళేసి పొయ్యి వెలిగిస్తూనే ఉంటారు. ఆ బ్రష్ చేస్తారు, ఆ స్నానం చేస్తారా చెయ్యరా అని చాలామందికి తెలియదు. కానీ అలా చేయడం ద్వారా గృహం నందు ఆర్థికంగా ఇబ్బంది ఎక్కువ సమస్య అవుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా సమస్య ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా స్నానం ఏం చేయకుండా తింటాం కదా, అలాగే అది మనం ఏం చెయ్యాలి అనేది చెప్పుచూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గృహం నందు ప్రాతకాలమున నువ్వు ఏ టైం లేసి ఆ టైంకి స్నాన కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాతనే వంటగదిలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా పొయ్యికి కొద్దిగా పసుపు కుంకుమ బుట్టను చిన్నగా పెట్టేసి అప్పుడు అగ్నిదేవుని నమస్కరించుకొని వంట చేయాలి. లేదు బెడ్ కాఫీ అని, బెడ్ టీ అని అలా ఎప్పుడు కూడా తాగకండి. అందువల్లనే చాలామందికి కలిసి రావటం లేదు. ఎన్నెన్నో పూజలు, ఎన్నెన్నో హోమాలు అన్నీ చేస్తూ ఉన్నారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉన్నారు. కానీ ఈ పొరపాటు వల్ల ఎన్ని తిరిగి వచ్చినా కూడా ఇంటికి వచ్చేవారు శూన్యం లెక్క ఉంటుంది. అంతేకాకుండా వంట చేసేటప్పుడు ప్రశాంతమైన హృదయంతో చెయ్యాలి. చిక్కులు చికాకులు లెక్క అరుచుకుంటా గృహం నందు ఏదో ఒకటి మాట్లాడుకుంటా నేనే వంట చేయాలా, నేనే ఇవన్నీ పనులు చేయాలా అని వంట చేశారనుకో, ఆ చేయడం ద్వారా తిన్న వ్యక్తి మూర్ఖంగా మారుతూ ఉంటారు. ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ మీరు కానీ ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా గమనించండి, ఎప్పుడైతే ప్రశాంతంగా నేను చెప్పినట్టు స్నాన కార్యక్రమాలు ఆచరించి మీరు వంట చేస్తారో అప్పుడు మంచి ఫలితం. తినే ఆహారము మీకు ఔషధంలాగా పనిచేసి ఎలాంటి రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి రోగాలు రావు. ఎప్పుడైతే మీరు ఆగ్నేయానికి ఇంకా ఓకే మేము చెప్పినట్టు చేస్తాము, ఇంకా మంచిగా కావాలి, మాకు ఆరోగ్యపరంగా కానీ ధనధాన్యాలు కానీ ఇంట్లో నిలవాలి అని కనుక ఆగ్నేయానికి దీపం పెట్టండి. ఆయిల్ మాత్రం ఆగ్నేయానికి అస్సలు ఉంచకూడదు. ఆగ్నేయానికి నూనె ఉంచడం ద్వారా జిడ్డు అనేది పడుతుంది. ఆ జిడ్డు పట్టడం ద్వారా మీ గృహంలో ఉన్న యజమానికి మొండితనం ఎక్కువగా అవుతుంది. ఎవరైతే వాళ్ళు పెడతారో ఆ యజమాని, ఇంటి యజమాని ఎవరో ఇంకా మొండి లెక్కలు ఎక్కువ అవుతూ ఉంటాయి, మొండితనంగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు తినేటప్పుడు ఖచ్చితంగా ఒక ముద్ద అనేది తీసి పక్కన పెట్టి భోజనం చెయ్యండి. పశుపక్షులు ఉంటాయి కదా, అవిటికి పెట్టండి. మళ్ళీ రాత్రిపూట ఖచ్చితంగా ఇంట్లో కొద్దిగా సరే అన్నము ఒక గిన్నెలో ఉంచి తినండి. అట్లే ఉండాలి. తెల్లార పాడేసినా సరే కానీ అలాగే ఉండాలి. కొంతమంది తింటారు, ఇంకా మంచిది. లేదు రాత్రి తినము అది అని చెప్తే కాదు. ఖచ్చితంగా అన్నం ఒక ముద్ద అయినా సరే ఒక మనిషికి ఉంటుంటే చాలా మంచిది. ఒక మనిషి ఇంటికి ఏ సమయంలో వస్తారో తెలియదు, ఎవరు వస్తారో ఏ ఆపదలో సంపద వస్తారో తెలియదు. ఒక మనిషికి అయితే భోజనం ఉండాలి. ఒకవేళ కనుక కాదు అన్న ఒక ముద్దనైనా తీసి పక్కన పెట్టి మీరు తినండి. ఇలా ఖచ్చితంగా ప్రతినిత్యం కూడా ఆచరించండి. దైవానుగ్రహాన్ని పొందండి. ఫస్ట్ మనం బాగుండాలి, మన ఆరోగ్యం బాగుంటేనే అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించగలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.